స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధం చేస్తున్నామని వైసీపీ ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన బ్రాహ్మణపల్లిలో మండల కన్వీనర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఛానల్ 9తో మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీని నమ్మి మోసపోయామని ప్రజలు వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు బ్రాహ్మణపల్లికి అందరినీ మండల కన్వీనర్స్ అందరినీ పిలిపించటము, ఈ కమిటీల గురించి డిస్కస్ చేయటానికి అందరూ ఇక్కడికి రావడం జరిగింది. రేపు 25వ తేదీ కల్లా కమిటీలు మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీకు ఏ ఇబ్బందులు కలగకుండా చేసేస్తామని చెప్పడం జరిగింది. ఈ కమిటీలు దేని ఉద్దేశించి? కమిటీలు దేని గురించి అంటే మండలమే కాదు, కాన్స్టెన్సీలో ప్రతి విలేజ్ని పర్సనల్గా మేము చూసుకునేదానికన్నా ఆ కమిటీ మెంబర్స్ ద్వారా మంచి కమిటీ మెంబర్స్ని వేసుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము మా పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కొరకే ఈ విధమైన కమిటీలు వేసుకుంటున్నాం. కానీ ఇంక దీనివల్ల వేరే ఎవరికో ఎఫెక్ట్ అయ్యే పద్ధతి మాత్రం చేయదలుచుకోవటం లేదు. త్వరలో రాబోయే లోకల్ ఎలక్షన్ మీద మీ యోగం ఏంటి? త్వరలో ఎలక్షన్లు అంటే లోకల్ ఎలక్షన్లు వస్తాయో లేదో డౌట్. కానీ ఎలక్షన్లు అంటూ వచ్చినాయంటే మా వాళ్ళందరూ చాలా ప్రిపేర్గా ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్కి మాత్రం సరైన బుద్ధి చెప్పటం జరుగుతుంది. ఇప్పటికే ఈ 2 సంవత్సరాలలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు, ఆయన చెప్పిన మేనిఫెస్టోని నమ్మి వాళ్ళు ఓట్లు వేశారే కానీ లేకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు చెప్పినాడు, అంతకన్నా ఎక్కువే ఇచ్చి మనల్ని అందరినీ కాపాడిన వ్యక్తిని మనం కాదనుకున్నాము. ఈరోజు కష్టాలు పడుతున్నామనేది ప్రతి మనిషిలో వచ్చిన ఆలోచన. కాబట్టి రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సార్, లోకల్ ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నది కదా. ప్రతిసారి ఏ గవర్నమెంట్కి ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా లోకల్ ఎలక్షన్లో తీర్పు వస్తుంది. ఈసారి ఎట్లా రాబోతుంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా ఎగనెస్ట్గా వస్తుంది. ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోని నమ్మారు కాబట్టి ఆయన్ను గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చినారు, అయినా ఆయనకు మనం అన్యాయం చేసినాము. ప్రతి వ్యక్తి కూడా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేసినాము, ఎందువల్ల ఇటువంటి జరిగిందో మరి మాకు అర్థం కావటం లేదనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన నష్టానికి రేపు ఏ ఎలక్షన్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే జరుగుతుంది, కానీ అగెనెస్ట్గా మాత్రం ఏమాత్రం జరగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంటే రేపు బ్యాలెట్ కాబట్టి లోకల్ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? బ్యాలెట్ వచ్చినా ఏది వచ్చినా ఏ పద్ధతుల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఆయన అప్పుడు చెప్పినట్టు నాకు 175 అని అన్నాడు. అది ఈరోజు ఖచ్చితంగా చేసి చూపిస్తారు ప్రజలు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎట్టుంది ఉదయగిరి నియోజకవర్గంలో? జస్ట్ 5 మంత్స్కే చాలా చేంజ్ వచ్చినది. ఇప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కాదు, మొత్తం స్టేట్ అంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారు. అంటే ఉదయగిరి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఎట్టుంది? మెట్ట ప్రాంతం కదా, స్టేట్ అంతా జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తున్నారు. ఉదయగిరిలో ప్రస్తుతం ఉదయగిరి పరిస్థితి, ఉదయగిరి మెట్ట ప్రాంతం చాలా వీక్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో జనాలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరికి అందుబాటులో లేని ఎమ్మెల్యే వచ్చాడు ఇక్కడికి. ఆ ఎమ్మెల్యే తోటి ఎన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు అనేది నేను ప్రతి ఐటెం చెప్పటం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఏంటంటే మనం చేతులారా మనం మేకపాటి వాళ్ళని పోగొట్టుకున్నాం, ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇటువంటి ఏమాత్రం ఛాన్స్ వచ్చినా కూడా మనం వాళ్ళని జీవితంలో మేకపాటి వాళ్ళని వదలకూడదు అనేది ప్రతి మనిషిలో ఏర్పడిన విషయం ఇది.
ఇప్పుడు ఉదాహరణ ఎమ్మెల్యే డిఫాల్ట్స్ ఒకటి చెప్తారా? ఒకటండి, ఉదయగిరి కాన్స్టెన్సీలో మిగతా వాటితో పోలిస్తే ఉదయగిరి కాన్స్టెన్సీ చాలా పూర్ కాన్స్టెన్సీ. ఇక్కడ పెద్ద ఏదో సంపాదించుకుందాము అని అనుకునే దానికి పెద్ద సోర్సెస్ లేవు. అయినా కూడా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే అమెరికా నుంచి వచ్చినాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం జరిగిందే కానీ ఆయన ఈరోజు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ సంపాదించుకునేదానికే ప్రయత్నిస్తున్నాడు. అంతేగాని ఆయన ఏదో ఉదయగిరిని మనం బాగుపరుస్తామనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి మాత్రం కాదు. గ్యారంటీగా అతనికి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందా అనేది చూస్తున్నాడు. ఆ విధంగా ఇదే అతను మైండ్లో కూడా ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ కాబట్టి నేను ఎంత సంపాదించుకోగలిగితే అంత సంపాదించుకోవాలా అనే ఉద్దేశంతో ఉండడు కానీ కాన్స్టెన్సీని డెవలప్ చేద్దామనే ఆలోచన ఏమాత్రం లేదు. అనేక సభల్లో 400 కోట్ల పైన నేను తెచ్చి అభివృద్ధి చేశాను ఉదయగిరిని అని చెప్తాను. ఇప్పుడు అతను ఒక లీడరు. ఆ లీడరు ఏం చెప్తాడు, నేను అది చేసినాను ఇది చేసినానని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పినట్టే ఆయన కింద ఉండే ఎమ్మెల్యేస్ కూడా అదే పద్ధతిలో చెప్పుకుంటారు. అంతేగాని ఆయన చేసింది మాత్రం 0.